హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్రౌండర్ ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో పొందవచ్చు. ఈ వీడియోలో మన మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను అనమాట. అయితే ఇది చాలామందికి తెలుసు, అయితే తెలియని వారి కోసం నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఓల్డ్ మొబైల్స్కి పనిచేయదు అనమాట. అంటే 1 year 2 year బ్యాక్ మొబైల్స్కే, అంటే 1-2 సంవత్సరాల క్రితం మొబైల్స్కి మాత్రమే ఈ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అందుకంటే పాత మొబైల్స్కి ఈ అప్డేట్స్ అనేవి రావు. కాబట్టి అదేనా సామ్సంగ్ మొబైల్స్కి అనమాట. ఇప్పుడు నేను చెప్పేది సామ్సంగ్ మొబైల్స్కి అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది వాళ్ళు సామ్సంగ్ వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో వెర్షన్స్, అప్పుడు మనకి మెసేజ్ వస్తుంది అనమాట. పైన చూడండి ఒకసారి, ఇక్కడ పైన సాఫ్ట్వేర్ అప్డేట్ అని మెసేజ్ వచ్చింది చూడండి. అప్పుడు దీని మీద మనం క్లిక్ చేయొచ్చు, లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళైనా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక చూడండి, సెట్టింగ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది డౌన్లోడ్ ఆటోమేటికల్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేస్తే దానికి అదే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అయితే ఈ అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు మనం ఒకసారి మన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి మనం చూద్దాం. అంటే ప్రస్తుతం మన మొబైల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏంటనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, చూడండి, ఇది సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇది ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏంటంటే ఇది 7.1.1 అనమాట. దీని పేరు nougat అంటారు. ఇక్కడ దీని లోగో కూడా ఉంటుంది. దీని మీద 4 times క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా చూడండి ఎన్ వస్తుంది అనమాట. ఎన్ అంటే nougat అని. ఓకేనా? అయితే ఇది ప్రస్తుతం మన మొబైల్లో ఉన్నటువంటి, ఇప్పుడు నేను చెప్పే మొబైల్లో ఉన్నటువంటి వెర్షన్ అనమాట, 7.1.1. అయితే మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన వెంటనే ఇక్కడ వెర్షన్ మారుతుంది. అంటే యాక్చువల్లీ ప్రస్తుతం 7.1 ఉంది కదా, నెక్స్ట్ వెర్షన్ వచ్చేసరికి 8 మీద ఉండాలి. 8.0 కానీ 8.1.1 కానీ ఉండాలి. అయితే మనం ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకుంటేనే కానీ మనకి ఏ వెర్షన్ రిలీజ్ చేశాడు అనేది తెలియదు అనమాట. ఓకేనా? అయితే మనం అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ వెర్షన్ని చెక్ చేద్దాం, సరేనా? అయితే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ప్రస్తుతం ఉన్న మొబైల్లో ఉన్న ఫీచర్స్ కంటే అప్డేట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట దీంట్లోకి. అర్థమైందా? ఈ అప్డేట్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫోను సంవత్సరం క్రితం అనుకోండి, అంటే 1 year కానీ 2 year బ్యాక్ అనుకోండి, అయితే మనం అప్డేట్ చేయడం వల్ల ప్రస్తుతం వచ్చిన మొబైల్స్లో, కొత్త మొబైల్స్లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో మన మొబైల్ని అప్డేట్ చేసిన తర్వాత ఆ ఫీచర్స్ అన్నీ మీ మొబైల్లోకి వస్తాయన్నమాట. కావాలంటే మీరు అప్డేట్ చేసిన తర్వాత, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీ ఓల్డ్ మొబైల్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో, అప్డేట్ చేసిన తర్వాత ఏ ఫీచర్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అప్డేట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అయితే మీకు నెట్ ఆన్లో ఉండాలన్నమాట. దీనికి ఎంత అవుతుందంటే, మొబైల్ డేటా మినిమం 1 GB వరకు అవుతుందన్నమాట. ఓకేనా? మీరు అప్డేట్ చేసే ముందు మీ మొబైల్ నెట్ ఎంత ఉందో చూసుకోండి, మీ మొబైల్ డేటా. ఇక్కడ చూడండి, ఇక్కడ వెర్షన్ ఎంత ఇచ్చాడు. అయితే ఇక్కడ సైజ్ చూడండి, దీని మెమరీ ఎంత ఉంది, 1039, అంటే 1 GB అనమాట. మినిమం 1 GB, అంటే 1 GB కంటే ఎక్కువే. 1 GB అంటే 1024 ఉండాలి. ఇక్కడ 39 ఉంది కాబట్టి ఇక్కడ 1 GB కంటే ఇంకా 10 MB ఎక్కువ అనమాట. ఓకేనా? అయితే మీ మొబైల్ డేటా అనేది 1 GB కంటే ఎక్కువ ఉండాలి ఇది డౌన్లోడ్ చేసే ముందు, సరేనా? అయితే ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అది ఒక 30 minutes పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. మినిమం ఇక్కడ 15 minutes ఇచ్చాడు కాబట్టి 15 minutes తర్వాత ఇక్కడ చూడండి
పావుగంట తర్వాత నాకు మొత్తం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు అది ఇన్స్టాల్ చేయాలన్నమాట. మనం ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ ఇన్స్టాల్ నవ్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే అది ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఇది క్లిక్ చేసిన వెంటనే ఇది మీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవుతుంది అనమాట, రీస్టార్ట్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయినప్పుడు రీస్టార్ట్ అవుతుంది కాబట్టి రీస్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఆన్ చేసి చూపిస్తాను ఎటువంటి ఫీచర్స్ అనేవి యాడ్ అయినాయో. ఇక్కడ చూడండి, మీకు కావాల్స్తే ఇక్కడ ఈ మ్యాటర్ అంతా మీరు చదువుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్లో ఫీచర్స్ అన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయో అనేది ఇక్కడ మీకు రాసిచ్చాడు మొత్తం మ్యాటర్ అంతానే. మీకు అవసరమైతే చదువుకోండి. ఈ మ్యాటర్ అంతా మొత్తం ఏమేమి ఫీచర్స్ యాడ్ అవని అనేది ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్టాల్ కొడుతున్నాను నేను. ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది మొబైల్ మళ్ళీ ఆన్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇన్స్టాల్ ఇక్కడ చూడండి, రీస్టార్ట్ అవుతుంది అన్నమాట మొబైల్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఆన్ అయింది. ఇప్పుడు చూడండి, ఏమన్నా న్యూ ఫీచర్స్ ఏమన్నా యాడ్ అయినాయేమో చూద్దాం. ప్రస్తుతానికి మనకైతే ఏమి ఇన్స్టాల్ అవ్వలేనట్టు అనిపిస్తుంది. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి ముందు సాఫ్ట్వేర్ ఉంది కదా, అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇంటర్ఫేస్ మారిందనమాట. ఇంతకుముందు 7.1.1లో ఈ విధంగా లేదు. ఇప్పుడు ఇది వెర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులోకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఈ వెర్షన్ ఏంటో తెలుస్తుంది అనమాట. చూడండి, మారిందనమాట. అంటే 7.1.1 నుంచి 8.0 వరకు వచ్చిందనమాట. అంటే వేరే వెర్షన్ ఇన్స్టాల్ అయింది. సో దీని మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎన్ వచ్చింది ఇక్కడ. అంటే నాగౌట్ 7.0 అంటే నాగౌట్ సాఫ్ట్వేర్ అనమాట, ఆండ్రాయిడ్ నాగౌట్ అని. అయితే ఇప్పుడు వేరేది వచ్చింది కాబట్టి ఇది 8.0 అనమాట. 8.0కి సంబంధించిన లోగో అనమాట ఇది. ఒకసారి దీన్ని ప్రెస్ చేస్తే ఇది 8.0కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనే అర్థం అనమాట. ఇప్పుడు ఇది అంటే దీని ద్వారా మనం ఇలా గేమ్ కూడా ఆడుకోవచ్చు. ఓకే, మనం బ్యాక్కి వెళ్దాం. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా యాడ్ అయినాయేమో చూద్దాం. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమి యాడ్ అయినాయి అంటే ఈ ఐకాన్స్ మీద మనం క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇంతకుముందు వెర్షన్లో ఈ విధంగా లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దీంతో పాటు దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, క్లిక్ చేసి పట్టుకోండి. ఈ విధంగా క్లిక్ చేసి పట్టుకుంటే దానికి సంబంధించిన యాప్స్ అనేవి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, కెమెరా మీద క్లిక్ చేసి పట్టుకుంటే 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఇంతకుముందు వెర్షన్స్లో ఈ విధంగా లేదనమాట. అయితే ఇది ఒక న్యూ ఫీచర్ అనమాట. ఒకవేళ మీరు సెల్ఫీ క్లిక్ చేస్తే మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది, ఆటో క్లిక్ చేస్తే బ్యాక్ కెమెరా ఆన్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. ఇది కెమెరా ఆన్ అయింది. అయితే ఇంతకుముందు వెర్షన్లో ఈ కెమెరాకి సంబంధించిన ఇక్కడ ఆప్షన్స్ ఏవి లేవు అనమాట. ఈ వెర్షన్లో, ఈ కొత్త వెర్షన్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చాడు. ఇక్కడ హెచ్డిఆర్ ఒకటి, నైట్ మోడ్, పానోరామా ఒకటి, ప్రో, బ్యూటీ, ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇచ్చాడు అనమాట. ఇంకా స్టిక్కర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇదొక ఫీచరు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇక్కడ చూడండి, బయోమెట్రిక్స్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా. ఇంతకుముందు వెర్షన్లో కూడా ఉంది, కానీ ఇది ఇందులో ఏమి యాడ్ అయినాయో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ యాడ్ అయింది. ఇది దేనికి ఉపయోగం అంటే
మీ ఫేస్ ద్వారా మీ మొబైల్ని అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంతకుముందు దాంట్లో ఈ ఫీచర్ అనేది ఇవ్వలేదు. ఈ వెర్షన్లో ఫేస్ రికగ్నిషన్ ఇచ్చాడనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీ ఫేస్ ద్వారా మీ ఫోన్ని అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఆల్రెడీ వేరే పిన్ నెంబర్ పెట్టుకున్నా కానీ, ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నా కానీ మీ ఫేస్ ద్వారా కూడా మీరు మీ మొబైల్ని అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేయాలో చూద్దాం సార్. చూడండి, క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు మీ లాక్ కోడ్ అడుగుతుంది అనమాట. మీ లాక్ కోడ్ కొట్టిన వెంటనే ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఇది చెప్తుంది హోల్డ్ యువర్ ఫోన్ 20 to 50 సెంటీమీటర్స్ ఫ్రమ్ యువర్ ఫేస్. అంటే 20 నుంచి 50 సెంటీమీటర్ల డిస్టెన్స్లో మీ మొబైల్ని మీ ఫేస్కి అంత దూరంలో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అది మీ ఫేస్ని ఫోటో తీస్తుంది. చూడండి, ఈ విధంగా మీ ఫేస్ని ఫోటో తీస్తుంది అనమాట. ఫోటో తీసిన తర్వాత ఇక్కడ ఆన్ ఉంది కదా, ఆన్ చేసుకోండి. తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ టర్న్ ఆన్ ఉంది కదా, టర్న్ ఆన్ కొట్టిన వెంటనే మీకు ఇది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీ మొబైల్ని లాక్ చేసి అన్లాక్ చేయడానికి మీరు మీ మొబైల్ని మీ ఫేస్ ఎదురుగా పెట్టుకోండి. మీ ఫేస్ రికగ్నైజ్ చేసి అది అన్లాక్ అవుతుంది అనమాట. సో వేరే వాళ్ళ ఫేస్ దగ్గర మీరు మీ మొబైల్ని పెడితే అది అన్లాక్ అవ్వదు అనమాట. అంటే వేరే వాళ్ళకి మీ ఫోన్ని తీసుకుంటే అది అన్లాక్ అవ్వదు. ఓన్లీ మీ ఫేస్ ద్వారానే అది అన్లాక్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఫీచర్స్ వచ్చి ఇక్కడ లాక్ స్క్రీన్ ఉంది కదా, లాక్ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఈ లాక్ స్క్రీన్లోని ఇక్కడ క్లాక్ స్టైల్స్ ఉంది కదా, ఇది ఓకే చేయండి. ఇది చూడండి, ఇక్కడ స్టైల్స్ ఇచ్చాడు. ఇంతకు ముందు వెర్షన్లో ఈ స్టైల్స్ అనేవి లేవన్నమాట, ఒకటే స్టైల్ ఉండేది. ఇప్పుడు ఈ న్యూ వెర్షన్లో ఇక్కడ మనకు రకరకాల స్టైల్స్ ఇచ్చాడు అనమాట. క్లాక్ అంటే లాక్ స్క్రీన్ మీద వచ్చే క్లాక్ అనమాట ఇది. చూడండి, మీకు ఏ స్టైల్ కావాలితే ఆ స్టైల్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇది లాక్ స్క్రీన్ మీద వస్తుంది అనమాట ఇది, ఈ క్లాక్ అనేది. ఓకేనా? ఇది సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ డన్ కొట్టారనుకోండి, యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇది ఒక ముఖ్యమైన ఫీచర్ అనమాట దీంట్లో. చూడండి, ఇది నెక్స్ట్ ఫీచర్ వచ్చి కీప్యాడ్ అనమాట. కీప్యాడ్లో కొన్ని న్యూ ఫీచర్స్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ న్యూ ఫీచర్స్ అనమాట. ఇంతకుముందు వెర్షన్లో ఈ ఫీచర్స్ ఏమీ లేవన్నమాట, ఓన్లీ కీప్యాడ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్లో కీప్యాడ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ను ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ది ఎమోజీ స్టిక్కర్స్ అనమాట. ఇప్పుడు చూడండి, మన వాట్సాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో స్టిక్కర్స్, అదే విధంగా ఇచ్చాడు అనమాట. ఇందులో డైరెక్ట్గా మీ కీప్యాడ్ నుంచి ఈ స్టిక్కర్స్ని పంపుకోవచ్చు అనమాట, ఈ విధంగానమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి స్టిక్కర్స్. ఇది స్టిక్కర్స్ కూడా డైరెక్ట్గా మీ కీప్యాడ్ నుంచే పంపించుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మూడోది పేస్ట్కి సంబంధించిన ఆప్షన్ అనమాట. ఇది పేస్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు వేరే వెబ్సైట్ నుంచి కానీ వేరే టెక్స్ట్ ఏదైనా కాపీ చేసుకుంటే కనుక దీంట్లో పేస్ట్ చేయాలన్నమాట. అయితే ఇంతకు ముందు వెర్షన్లో మనం ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ పేస్ట్ ఆప్షన్ వచ్చేది. ఇక్కడ డైరెక్ట్గా కీప్యాడ్లో ఇచ్చాడనమాట పేస్ట్ చేసుకునేది ఆప్షను. అయితే ఒకసారి చూడండి, నేను వేరే వెబ్సైట్ ఓపెన్ చేసి సమ్ టెక్స్ట్ని కాపీ చేస్తానమాట. ఈ టెక్స్ట్ని కాపీ చేస్తున్నాను నేను. ఈ టెక్స్ట్ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేయాలంటే ఇక్కడ పేస్ట్ ఉంది కదా సింబల్, ఈ పేస్ట్ మీద నొక్కారనుకో ఇది పేస్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చింది. అలాగే ఇంకో సమ్ టెక్స్ట్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను 2 సార్లు. చూడండి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలంటే పేస్ట్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను 2 సార్లు కాపీ చేసిన టెక్స్ట్ కూడా ఇక్కడ వచ్చిందనమాట. అదేవిధంగా మీరు ఎన్నిసార్లు టెక్స్ట్ని కాపీ చేస్తే అన్నిసార్లు ఇక్కడ వస్తుందన్నమాట.
ఓకేనా. ఈ టెక్స్ట్ అంతటిని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇచ్చిన కీప్యాడ్లో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ లేదనమాట. ఈ కీప్యాడ్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఫీచర్ వచ్చి వాయిస్ రికగ్నైజేషన్ అనమాట. ఈ వాయిస్ కీప్యాడ్లో ఇక్కడ ఈ మైక్ బటన్ ఉంది కదా, మైక్ బటన్ ప్రెస్ చేస్తే మీరు కీప్యాడ్తో అవసరం లేకుండా మీరు మాట్లాడింది ఇక్కడ టైప్ అవుతుంది అనమాట. కానీ ఇది ఇంగ్లీష్ మాత్రమే క్లియర్గా పనిచేస్తుంది, తెలుగు లాంగ్వేజ్కి సరిగా పనిచేయట్లేదు అనమాట ఇది. ఓకేనా. ఒకవేళ మీరు తెలుగులో మాట్లాడినా కానీ ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ అవుతుంది. అంటే ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మైక్ సరిగా పనిచేయట్లేదు. చూడండి, మీకు డైరెక్ట్గా మీకు ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీరు మాట్లాడాలన్నమాట. అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో టైప్ అవుతుంది, ఇక్కడ తెలుగులో మాట్లాడినా కూడా ఇంగ్లీష్లోనే టైప్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే తెలుగుకి పెద్ద సరిగా పనిచేయట్లేదు అనమాట ఇది, ఓన్లీ ఇంగ్లీష్కి అయితేనే బాగా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత సెట్టింగ్స్ అనమాట. అంటే ఇది కీప్యాడ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, తెలుగు, అరబీ ఎన్ని లాంగ్వేజెస్ కావాలితే ఎన్ని లాంగ్వేజెస్ మీరు కీప్యాడ్లో సెట్ చేసుకోవచ్చు అని దానికి సంబంధించిన ఆప్షన్ అనమాట ఇది. చివరిగా ఇక్కడ చూడండి, ఇది కూడా మనం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ అదే స్టిక్కర్స్ అనమాట. ఇది స్టిక్కర్స్ సంబంధించింది. అంటే వీటిని మనం రియాడర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రెస్ చేసి దీన్ని చివరికి పట్టుకెళ్ళచ్చు, దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి ఈ చివరికి తేవచ్చు దీన్ని. ఆ విధంగా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈ కొత్త అప్డేట్లో వచ్చినటువంటి ఈ న్యూ ఫీచర్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.